చూశారు కదా ఏ విధంగా గోధుమ పిండిని ముద్దగా కలుపుతూ ఉన్నారో. ఈ విధంగా ముద్దగా కలపబడిన ఈ గోధుమ పిండిని బాటిల్గా రాయడం జరుగుతుంది. చూశారు కదా ఏ విధంగా చక్కగా ముద్దగా కలిపారు. ఈ విధంగా కలపబడిన ఈ ముద్ద కలిగిన గోధుమ పిండిని బాటిల్గా రాయడం జరుగుతుంది. ఆ తర్వాత నీళ్ళలో వేస్తాం. ఆ తర్వాత చేప ఆ గోధుమ పిండి తినడానికి లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ బాటిల్ గాలాన్ని బయటికి లాగటం జరుగుతుంది. సో చూడండి, మరొకసారి మీకు లైవ్లో చూపిస్తాను. సో ఏ విధంగా బాటిల్ గాలంతో చేపలు పడతా ఉన్నారో మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తా ఉన్నాను. మరొకసారి నిరాశ ఎదురైనప్పటికీ మరొక బాటిల్, 2 బాటిల్ ఒకదాని తర్వాత ఒకటి బాటిల్ వేయడం జరిగింది. 2 బాటిల్ ద్వారా ఇప్పటివరకు చేపలు అద్భుతంగా లాగడం జరిగిందండి. చూసారా ఎన్నైతే లాగారో చూపిస్తా ఉన్నాను. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ ఈ బాటిల్ గ్యాలంతో, ఇగోండి ఈ బాటిల్ గ్యాలతో లాగిన చేపలు ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కదా. ఆశ్చర్యం ఏమీ లేదండి, నేను చెప్పేదంతా నిజమే. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి, బాటిల్ గాలంతో చేపలను ఏ విధంగా లాగాలో అప్పుడు మీకే అర్థమైపోతుంది. వావ్, అది అయిపోయింది చూడండి. ఓ నో షాట్. సో లోనకి వెళ్ళి తప్పించుకుంటా ఉంది. మరలా చేపలు తెలివైనవని నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఎస్, అవి తెలివైనవే కాబట్టి తప్పించుకుంటా ఉన్నాయి. అయినప్పటికీ మన ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా చేపల్ని బయటికి లాగివేయవచ్చు. సో మరొకసారి బ్రదర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చూడండి. ఆ గోధుమ పిండి బాటిల్లో కలుపుతూ ఉన్నాడు. కలిపిన ఆ బాటిల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తాడు. అలా వేసిన తర్వాత ఆ నీళ్ళల్లోకి వెళ్ళిన ఆ బాటిల్లోకి చేప వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత బయటికి లాగటమే. సో చూడండి బ్రదర్, మరొకసారి లైవ్లో ఎక్సలెంట్, చూడండి సూపర్ మార్వలస్. చూడండి ఏ విధంగా బాటిల్ గ్యాలంతో లైవ్లో చేపల వేట చూసారా. అది ఇప్పటి వరకు నీళ్ళలో ఉన్న చేప బయటికి ఏ విధంగా వచ్చింది, బాటిల్ గ్యాలంతో వచ్చింది. సూపర్ బండి, సూపర్. చూడండి ఈరోజు సంచి నిండిపోయింది. లేదు మీకు చూస్తూ ఉన్నారు కదా, సంచి నింపి పడేసాం. సంచి నిండిపోయింది. ఈజీగా 10-15 కేజీలు ఉంటాయి. సో అద్భుతంగా ఈరోజు చేపలు పట్టడం జరిగింది. చూసారు కదండి, సంచి మొత్తం నిండిపోయింది. ఈ ఏట్లోనే మొత్తం చేపలు పట్టడం జరిగింది. సో అద్భుతంగా ఈ ఏట్లో చేపలని